కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ. ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీనివాస్ నగర్లో రేషన్ బియ్యం కోసం బారులు తీరిన ప్రజలు. రేషన్ బియ్యాన్ని వాహనాల్లో తీసుకెళ్లి ఈ నెల ఇంటి వద్ద పంపిణీ చేయాలని చెప్పిన అధికారులు రేషన్ డీలర్ ఇంటి వద్ద పంపిణీ చేయడం ఏంటని కన్నీళ్లు పెట్టిన ప్రజలు. ఆ స్టోర్ కాడ నిలబడలేక వృద్ధులు, మహిళలు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాషా ఫోన్ చేసి విషయం వివరించగా నిమిషాల్లో స్టోర్ వద్దకు చేరుకొని ప్రజలకు భరోసా ఇచ్చిన కౌన్సిలర్ ఇర్ఫాన్ భాషా, స్టోర్ నిర్వాహకులు మరియు వీఆర్ఓ మీద విరుచుకుపడ్డ కౌన్సిలర్ తక్షణమే స్టోర్ వద్ద బియ్యం పంపిణీ ఆపేసి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేసిన కౌన్సిలర్ ఇర్ఫాన్ భాషా, అక్కడే ఇబ్బంది పడుతున్న వృద్ధులకు మరియు స్థానిక ప్రజలకు ఏ సమస్య ఉన్నా తనకు తక్షణమే కాల్ చేయాలని కోరారు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాషా. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. ఎవరు మా ఫోన్ ఎందుకు వచ్చారమ్మా? మీరంతా ఎవరు వచ్చారమ్మా? మీరు బియ్యం ఎందుకు మా ఇళ్ళ కాడికి వస్తాను? ఎందుకు రాదు? రావాలా? ఏ ఇబ్బంది ఏమంత ముసలి వాళ్ళు చూపి ఆడ చూపి అంత ముసలి क्या बात करता है? बड़े क्या बोलता है कि बोल वो बड़े नहीं चल सकते नहीं, जान अच्छा नहीं, घर को भेजो गई थोड़ा में थोड़ा दिन नहीं हो बड़े में 100 लाइन में बना देता हूँ वो बड़े వీళ్ళు వచ్చి బియ్యం తీసుకొని వాళ్ళ స్టోర్ దగ్గర బియ్యం 2 గంటలు ఏమ్మా ఎన్ని గంటలకు వచ్చినా అవునమ్మా ఇంతమంది ఇక్కడ ఏం అవసరం? ఏం మీకేమో గవర్నమెంట్ ఆర్డర్ ఉందా? మిషన్ చెప్తాంటే అర్థం కావడంలా? అందరి కోసం చెప్పేది, అందరి కోసం చెప్తాను. बोली मुझको मारने आ जाओ कई विरोधी है कई विरोधी है कई विरोधी है చూడు ఇట్లాటోళ్ళు వచ్చి పొద్దున 2 గంటలు 3 గంటల నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ ఆగి బియ్యం మోసుకొని పోవాలంట. ఇప్పుడు ముస్లింలు గవర్నమెంట్ ఆర్డర్ ఉందా వీళ్ళకు? చోట దగ్గర పంచడానికి పైగా కట్టి ఏం చేస్తున్నావు సార్? నువ్వు ఏం చేస్తున్నావు? ఆర్డర్ ఉందా? గవర్నమెంట్ ఆర్డర్ ఉందా? నీకు ఎవరైనా అధికారం చెప్పినారా? నువ్వు పంపించా నేను వచ్చిన తర్వాత కాదు చూడు వీళ్ళు వచ్చి నిలబడి చేసుకోవాలంట. ఏ ఎంఆర్ఓ చెప్పలే, ఏ అధికారి చెప్పలే వీళ్ళకి స్టోర్లో వేయమని చెప్పి. స్టోర్లో వేయడానికి ఏమవసరం ఉంది? బండ్లు ఉన్నాయి, రేషన్ బండ్లు, ఇంకా తీల రేషన్ బండ్లు. అలాంటప్పుడు తీయాల్సిన అవసరం ఏముంది వీళ్ళకు? ముసలోళ్లకు, పెద్దోళ్ళకు. చూడు ఆయన వయసు చూడు, ఆయన వయసు చూడు. ఆయన ఎన్ని గంటలు వచ్చాడు ఇక్కడ కూర్చొని వచ్చేప్పుడు
బియ్యం ఆయన తీసుకోగలుగుతాడా? ప్రభుత్వం ఇచ్చినప్పుడు వీళ్ళకేమో ఈయనకి బియ్యం మోసుకొని పోతాడా ఇంటికి? ఇక్కడ నుంచి మోసుకొని పోతాడా? గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది, లేదంటే ఎంఆర్ఓ గారు చెప్పినారు, లేదంటే డీటీ చెప్పింటే నువ్వు చేసుకో, స్టోర్ దగ్గర పంచుకుంటావు, ఎక్కడైనా పంచుకోండి. అధికారికంగా అఫీషియల్ గా ఉంది. ఏమని వాహనాల్లో పంచండి అని చెప్పి, డోర్ టు డోర్ డెలివరీ అని చెప్పి పంచుకుంటాపోతే కంప్లైంట్ రాకుండా చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసినాడు. అది కాదు సార్ చెప్పేది, నువ్వు ఇట్లా చేసుకుంటాను, నాకు నిన్ననే తెలిసింది, అయినా ఒక అవకాశం ఇచ్చాం. ఒక మాట చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటావా? ఏం కాలే ఆయన మామూలుగా నేను అడిగినప్పుడు రిజైన్ చేశాను చెప్పినాడు. పై ఆఫీసర్ గారికి చెప్పినా అనుకుంటారా? కౌన్సిలర్ పెట్టే నిన్నటి నుంచి మాకు ఫోన్లు వస్తాయి, నీళ్ళ పోనీలో చూసుకుంటారని నమ్ము ఉన్నాం. మీరు చేసేటప్పుడు కంప్లైంట్ లేకుండా చేయాలా? సెంట్రల్ ముసలి ఇచ్చి పంపించడమో ఇంకోటో చేయాలా? మీరు ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తారా? మీరు అవసరం ఏమొచ్చింది? మీకు లక్షణంగా ఇంటికాడ ఇవ్వండి, డోర్ టు డోర్ డెలివరీ అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు పంచుకుంటున్నారు. ఇప్పుడు ఒక కార్డు కానీ ఒక ఈ బాధ్యత వల్ల వాడి ఈ వస్తా, ఈ చేతగాలి అంటే నేను వస్తా. ఒక గింజ కూడా పోగొట్టు ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర పోయి వేయాలా? ఇదే ఏమ్మా, వెళ్ళిపోండి, అందరు ఇళ్ళ కాడికి వెళ్ళిపోండి, వస్తానమ్మా, ఏం ఇబ్బంది లేదు. ఫోన్ చేయండి, నా నంబర్, మీరు ఏ వాటో కానీ జిలానికన్నా చేయండి, నాకన్నా చేయండి, ఎవరైనా ఏ ఇబ్బంది లేదు. ఏ కౌన్సిలర్ ఏం మారడమ్మా, 5 ఏళ్ళు కౌన్సిలర్లు ఉంటారు, ప్రభుత్వాలు మారుతాయేమో, ఎవరు పెట్టిన వాళ్ళు చూసుకుంటారు, ఏం ఇబ్బంది లే. కౌన్సిలర్ అనేలా మేము నిలబడతాం, మీరు ఓటు గెలిపించాలంటే 5 ఏళ్ళ తర్వాత కౌన్సిలర్ ఎవరు తర్వాత